హాయ్ అండి. ఇది వర్ధన్ ఆశ్రమము మన జనగామలో ఉంది. ఇలాంటి అనాథ పిల్లలను చేరదీసి లక్ష్మీ మేడం ఇక్కడ ఆశ్రమాన్ని స్థాపించారు. ఇంతకుముందు కూడా 2-3 సార్లు వచ్చి పిల్లలకు ఏదో మాకు తోచిన సహాయం చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వచ్చినాము. ఇవి డ్రెస్సెస్ వచ్చేసి మన అశోక్ కుమార్ అంకుల్, సుధారా లాంటి వాళ్ళు US లో ఉంటారు వాళ్ళు. అయితే వాళ్ళు మొన్న జనగామ వచ్చినప్పుడు కొన్ని డ్రెస్సెస్ ఇచ్చారు. ఈ డ్రెస్సులతో పాటు కొంత అమౌంట్ కూడా మేడం వాళ్ళకి అందిద్దామనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. మేడం, మీ పిల్లలను చూస్తుంటే మాకు చాలా బాగా అనిపిస్తుంది. ఏ అవకాశం ఉన్నా ఇక్కడ ఇవ్వాలని మాకు ఒకటి ఎప్పుడు అనుకుంటాము. ముందుగా జనగాం కపుల్ ఛానల్ కి మా హృదయపూర్వక నమస్సుమాంజలి. మధు అన్న, సంతోష్, వదినమ్మ గారు మా ఆశ్రమానికి చాలా సార్లు వచ్చారు. మా పిల్లలకి ఎంతో హెల్ప్ చేశారు. చాలా సార్లు బట్టలు కానీ, మనీ, ఫ్రూట్స్, బిస్కెట్స్ అట్లా తీసుకొచ్చి ఇచ్చారు. చాలా ఇంకా జనగాంలో ఇంకా ఎవరైనా ఉన్నా కూడా మాకు దాతలు ముందుకు వచ్చి మా పిల్లలకు హెల్ప్ చేయాలని, అలాగే ఇప్పుడు మేము కడుతున్న యాదగిరిగుట్టలో నూతన భవన నిర్మాణంకై దాతలందరూ ముందుకు వచ్చి సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఆల్రెడీ ఆల్మోస్ట్ దాతల సహకారంతో దగ్గర పడ్డది. కొంచెము మీరు అందరు చూసి పన్నీ కపుల్ చూసే వాళ్ళందరూ కూడా ఆడియన్స్ మాకు హెల్ప్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ బట్టలు ఇచ్చిన అన్నయ్య వాళ్ళకి, అక్కయ్య వాళ్ళకి కూడా మా నమస్సుమాంజలి. US లో ఉన్నారట. మీరు ఎక్కడున్నా మాకు హెల్ప్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. వీటితో పాటు మేడం అలాగే మనీ కూడా ఇస్తున్నారు అన్నయ్య వాళ్ళు. చాలా థ్యాంక్స్ అన్నయ్య. పిల్లలను చేరదీసి ఇలా చేయడం అనేది చాలా గొప్ప మనసు ఉంటేనే సాధ్యమవుతుంది. ఇది చేయాలంటే ఆర్థిక వనరులు తప్పకుండా కావాలి. కాబట్టి ఎవరైనా సహాయం చేస్తే బాగుంటుంది. ఇంకా పెద్ద ఆశ్రమము యాదగిరిగుట్టలు కడుతున్నారు మేడం వాళ్ళు. ఆ విషయం తెలిసే మేము ఇక్కడ మేడం వాళ్ళకు ఈ హెల్ప్ చేద్దామని వచ్చినాము. మీరు కూడా మంచి మనసుతో ముందుకు వచ్చి సహాయం చేస్తే మనకు ఇంకా అంతకంటే ఎక్కువ దేవుడు ఇస్తాడు అనేది నా అభిప్రాయం అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.